తమ పొరుగు వారిని చాటున దూషించేవాళ్ళట నేను సంహరిస్తాను అన్నాడు. అసలు అలా నరికితే ఒక ఇంట్లోనే కుప్ప అయిపోతారు. ఇంకోటి కాదు. నీ దగ్గర బాగా మాట్లాడి పక్కకెళ్ళి నీ మీద శనిగాడా వాడి నీ దృష్టిలో చచ్చిపోయినట్లే. మరలేక అలాంటి వాళ్ళ గురించి నువ్వు ప్రస్తావన తేకూడదు, అలాంటి వాళ్ళ గురించి నువ్వు బాధపడకూడదు, ఆలోచించకూడదు. చాలామంది బాధపడతారు, నన్ను ఎలాగన్నది, నన్ను ఎలాగన్నది, నన్ను ఎలాగన్నాడు, నన్ను ఎలాగన్నాడు, బాధపడతారు. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నటువంటి మాట, అలాంటి వాళ్ళని నువ్వు తీసేయి. ఎందుకంటే నీ దగ్గర ముఖస్తుతి చేసి, నీ దగ్గర బాగా మాట్లాడి పక్కకెళ్ళి నీ మీద సనిగి, నీ మీద వేరే వేరే వ్యవహారాలు కలిగి ఉంటే అలాంటి వాళ్ళ మార్గం దేవుని దృష్టిలో బహుభయంకరం. అలాంటి వాళ్ళు నీ దగ్గర రానివ్వకుండా ఉంటేనే దేవుని దగ్గరకు వస్తాడట. పోనలేదు అన్నదిలే అని నువ్వు దగ్గర తీసుకున్నావు అనుకో, ఆ ఆమెలో ఉన్నటువంటి ప్రతి పనికిమాలిన పని నీకు అంటబడిపోతుంది. ఒకప్పుడు కంపతో ఒకప్పుడే ఒకటి నేర్చుకుంటూ ఉంటావు. వాక్యం చెప్తుంది అలాంటి వారు నువ్వు దూరంగా ఉంచు.